ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోదని, అంతేకాక పైనుండి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లో వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుండి వచ్చే నీరు అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఒకవేళ నాగార్జునసాగర్ నిండినప్పటికీ చెరువులు నింపే పరిస్థితి లేదని, ఇప్పటికే బోర్లలో కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నందున కష్టకాలంలో అధికారులు ప్రజాప్రతినిధులు రైతులకు అండగా నిలబడి ఆరుతడి పంటలు వేసుకునేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్లో ఉందని, శ్రీశైలం నుండి నీరు వచ్చినప్పటికీ పంటలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, ఉన్న నీరు జూన్ 2027 వరకు తాగునీటికే సరిపోతుందని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరారు. ఏఎంఆర్పి కూడా సగమే నిండిందని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, రాబోయే రోజుల్లో సూపర్ ఎల్‌నినో కారణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొందని, అందువల్ల అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా కష్టపడి పనిచేయాలని, ఇలాంటి కరువు పరిస్థితుల్లో రైతులకు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద రైతులు 2 పంటలు వరి వేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో భూములు సారం కోల్పోయి ఎందుకు పనికి రాకుండా పోతాయని, విపరీతంగా ఎరువులు వాడడం, నిరంతరం వరి సాగు చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పంటలు వేసుకోలేని పరిస్థితి వస్తుందన్న విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందులో భాగంగా కూరగాయల పంటలు, ఉద్యాన పంటలు పండించాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని, జిల్లాకు 5,000 యూనిట్ల స్ప్రింక్లర్లు కావాలని అధికారులు కోరగా తక్షణమే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఎల్‌నినో వల్ల రాబోయే రోజుల్లో సాగునీటికి మరింత ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉందని, అందువల్ల పంట మార్పిడిపై రైతుల వద్దకు వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేసి రైతులను చైతన్యం చేయాలని, ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నందున పంట మార్పిడి కింద మెట్ట పంటలు వేసుకునే విధంగా చైతన్యం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎల్‌నినో వల్ల వర్షాలు లేనందున ప్రాజెక్టులో కూడా సరైన నీరు లేదని, రానున్న రోజుల్లో పైనుండి సాగునీరు వచ్చే అవకాశాలు లేవని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో రైతులు వేసుకోబోయే పంటలు, సాగునీరు, ఇతర సౌకర్యాలపై చర్చించి ప్రణాళిక రూపొందించేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ సిఈ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, హాలియా నెడమనూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు హాజరయ్యారు. గవర్నమెంట్ అన్నిటికీ సిద్ధంగా ఉంది, కానీ మనం చేపించి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదో చిన్న సన్నకారు రైతులకు, మధ్యతరగతి రైతులకు సపోర్ట్గా ఉండడానికి మీరందరూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఏం పెట్టుకోవద్దు. డాడీ వేయద్దు, కరువు వచ్చింది, ఒకే కూర్చోంటే ఎట్లా బతకాలి? బాగా ఎదురుగా మీ ఏవరు నేను కరువు వచ్చే సంతలో నాకు కూడా కరెక్ట్గా రాత్రి చెప్పింది, ఇవాళ సాగురెడ్డి ఈ బోర్డు పెట్టుకోవాలి సార్ మీటింగ్ అని. ఇమీడియట్గా నా డిపార్ట్మెంట్ మీటింగ్ ఉన్నాక క్యాన్సల్ చేసి ప్రోగ్రామ్ దీనికి వచ్చాను. ఇది అంతా ప్రయారిటీ గ్రామాల రైతులకు పేద ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా మీరే అక్కడ ఉన్న హెల్పర్ అని, లైన్ మెన్ అని ఏఈ వరకు ఎస్టిమేట్ చేసి తీసుకొచ్చి ఎమ్మడే శాంక్షన్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి
మధ్యవర్తులు లేకుండా రైతుల దగ్గర ఇబ్బంది పెట్టకుండా రైతుల దగ్గర ఏమి ఆశించకుండా పనిచేయాలని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులకు, ఎందుకంటే ట్రాన్స్ఫారం కాలిపోయినా రైతులు పెట్టుకోవాలి, ట్రాన్స్ఫారం రిప్లేస్ కొత్తది కావాలన్నా ఖర్చు పెట్టుకోవాలి. శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి లీజ్ తీసుకోవచ్చు. అందుకని ఈరోజు సమావేశంలో పాల్గొన్న ఆఫీసర్స్కి మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని, ప్రభుత్వ పరంగా నేను మా శాసనసభ్యులం, ఎంపీలం, ఎమ్మెల్సీలం, కలెక్టర్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని, మా మున్సిపల్ చైర్మన్స్ కానీ, మార్కెట్ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరూ బాధ్యతగా కరువు వచ్చిందని భయపడకుండా ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా ఉండి సలహాలు ఇస్తూ ఆరుతడి పంటలకు మళ్లించే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ గారికి ఈరోజు మొట్టమొదట మన జిల్లాలోనే సాగునీటి సలహా మండలి, రాష్ట్రంలో అందుబాటులో నీటి వనరులు ఏ విధంగా చేయాలి, టేలెంట్ వరకు ఎక్కడ నీళ్ళు తీసుకొని ఇవ్వాలి, దీన్ని నీటి వృధా కాకుండా ఏం చేయాలని ఉద్దేశంతో సాగునీటి సలహా మండలి ఏర్పాటు చేసాను. ఈ మొదటి సమావేశం నెక్స్ట్ సీజన్ స్టార్టింగ్లో మొదలు పెట్టుకుందాం.